హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ చెపాక్ వేదికలో అయితే జరిగింది కదా. ఆ టెస్ట్ అయితే ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ ని ఆద్యంతం డామినేట్ చేస్తూ ఒక క్లినికల్ డిస్ప్లే అయితే పుటాన్ చేస్తూ బంగ్లాదేశ్ పైన 280 రన్ ఒక హ్యూజ్ రన్ విక్టరీతో అయితే ఈ యొక్క మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారనమాట. సో దీంతో అయితే ఇండియా అయితే 1-0 లీడ్ లో అయితే ఇప్పుడు కొనసాగుతుంది అనుకోండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం ఈ డే 4 ఎలా జరిగింది మాట్లాడేసుకొని తర్వాత వచ్చేసి కొంతమంది ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. కీ ప్లేయర్స్ గురించి ఈ టెస్ట్ విన్ అవ్వడానికి గల కారణం ఎవరనేది. ఫస్ట్ ఈ డే ఎలా జరిగిందంటే ఫస్ట్ వాళ్ళైతే 158 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఓవర్ నెట్స్ కొడితే అయితే బరిలో దిగారు. అక్కడ చూసుకుంటే కనుక నజ్ముల్ హుసేన్ షాతో షకీబుల్ హసన్ అయితే ఖచ్చితంగా మంచి రెసిస్టెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ఉంటుంది కదా ఇనీషియల్ స్టేజ్ లో న్యూ బాల్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి వాళ్ళైతే చక్కగా నెగోషియేట్ చేస్తూ ఆ పార్ట్నర్షిప్ అయితే ప్లేస్ చేశారని చెప్పాలి. ఫస్ట్ 14 అవర్స్ లో ఎప్పుడైతే లంచ్ కి వెళ్లే వరకు ఒక డ్రింక్స్ బ్రేక్ వస్తుంది కదా, ఆ డ్రింక్స్ బ్రేక్ వరకు అయితే వాళ్ళు చక్కగా నెగోషియేట్ చేశారు అందరి బౌలర్ని. సో వాళ్ళైతే అక్కడ 36 రన్స్ అయితే స్కోర్ చేశారనమాట. ఖచ్చితంగా తక్కువే, కాకపోతే అదైతే మంచి స్కోర్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళున్న కష్టాల్లో అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, ఎఫెక్టివ్ పార్ట్నర్షిప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఆ డ్రింక్స్ బ్రేక్ వెళ్ళి రావడం తర్వాత వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు డేకి గాను అశ్విన్ ని ఇంట్రడ్యూస్ చేయడం వెంటనే రిజల్ట్ వచ్చేసింది అనమాట. షకీబుల్ హసన్ రూపంలో అయితే అశ్విన్ అయితే వికెట్ ని సంపాదించేశాడు. ఒక్కసారి అశ్విన్ వికెట్ రావాలంటే ఇంకా తర్వాత వికెట్ కాలంలో ఒక వికెట్ ఉందంటే ఇట్ లుక్స్ డిఫరెంట్ అశ్విన్ కదా. ఖచ్చితంగా అతనైతే చాలా డిఫరెంట్ అశ్విన్ గా కనిపిస్తారు ఫస్ట్ వికెట్ వచ్చేంత వరకే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మన స్పిన్ ట్విన్స్ రవీంద్ర జడేజా తర్వాత వచ్చేసి అశ్విన్ ఎట్లాంటి ర్యాప్అప్ చేసేసారు మనం చూసాం కదా. టోటల్ గా దే ర్యాన్ త్రూ ది బంగ్లాదేశ్ అని చెప్పాలి, అట్లాంటి పర్ఫార్మెన్స్ కదా. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నజ్ముల్ హుసేన్ షాతో ఒక్కడే అక్కడ కాస్త ఎఫెక్టివ్ గా కనిపించాడు, అతను ఒక్కడే దాటిగాడాడు అని చెప్పాలి. 82 రన్స్ అయితే చేశారు కదా. అంతకుముందు వచ్చేసి లిటన్ దాస్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా కనిపించలేదు. తర్వాత వచ్చేసి మెహదీ హసన్ మిరాజు అంతే అక్కడ చూసుకుంటే. తర్వాత వచ్చేసి నజ్ముల్ హుసేన్ షాతో కూడా చాలా లాస్ట్కి వచ్చేసి ఒక మంచి నాక్ ఆడిన తర్వాత అయితే రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చేసి టస్కిన్ అహ్మద్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేస్తే ఆ తర్వాత వచ్చేసి హసన్ మహమూద్ వచ్చేసి రవీంద్ర జడేజా అయితే అవుట్ చేశాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. రవిచంద్రన్ అశ్విన్ కి 5 ఫర్ కూడా వచ్చింది అనమాట ఎప్పుడైతే అక్కడ టస్కిన్ అహ్మద్ ని అవుట్ చేశాడు. సో అలా అయితే ఈరోజు అయితే వాళ్ళు 234 రన్స్ కి అయితే ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా దాంతో అయితే మనం 280 రన్ తేడాతో అయితే ఈ యొక్క విక్టరీని అయితే సొంతం చేసేసుకున్నాం. మరి ఈ యొక్క టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ లో ఖచ్చితంగా పిక్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎవరెవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, తర్వాత వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్. ఫస్ట్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియా చాలా డీప్ ట్రబుల్లో ఉండింది కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ లో 144కే 6 వికెట్స్ కోల్పోయినప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసి ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు చూసాం కదా. ఆ స్పిన్ ట్విన్స్, స్పిన్ ఆల్ రౌండర్స్ మనకి ఎంత ఇంపార్టెంటో టెస్టుల్లో అనేది వాళ్ళిద్దరు ప్రూవ్ చేశారు. 199 రన్ స్టాండ్ ఇచ్చారంటే మామూలు మాటలు చెప్పండి. ఆ క్రమంలోనే అశ్విన్ అయితే ఎంతో ఫ్లూయెంట్ గా తన యొక్క సెంచరీని కంప్లీట్ చేసుకున్నారు, 6th టెస్ట్ సెంచరీ. ఆ తర్వాత వచ్చేసి అన్ఫార్చునేట్లీ జడేజా అయితే ఆ యొక్క సెంచరీని అయితే కంప్లీట్ చేసుకోలేదు. కాకపోతే టీంకి ఏదైతే కావాలో ఆ టోటల్ అందించడంలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశాడని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత బుమ్రా విషయానికి వచ్చేస్తే అక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు తొందరగా ర్యాప్అప్ అయిపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 149 రన్స్ కి. అంటే దానికి ముఖ్య కారణం ఎవరు? జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్స్ తీసి అతనైతే కాయలక పాత్ర అయితే వచ్చాడు కదా ఎప్పుడు బంగ్లాదేశ్ మనం తొందరగా ర్యాప్అప్ చేయడంలో. ఆ క్రమంలోనే అతనైతే 400 వికెట్ క్లబ్ లోకి చేరిపోయాడు. ఇంకా ఆ తర్వాత శుభ్మన్ గిల్, తర్వాత రిషబ్ పంత్. ఎందుకు పిక్ ఆఫ్ ద ప్లేయర్స్ అంటున్నా అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మన వాళ్ళు అయితే 3 వికెట్స్ అయితే చాలా క్విక్ గా కోల్పోయారు. ఆ టైంలో వచ్చేసి మనం 515 రన్స్ హ్యూజ్ లీడ్ పుట్టాన్ చేసాం వాళ్ళ ముందర. అంటే అది ఖచ్చితంగా వాళ్ళిద్దరు 4th వికెట్ గాను 167 రన్ పార్ట్నర్షిప్ చేశారు కదా, అదే కీలకం. ఎస్పెషల్ మనమైతే రిషబ్ పంత్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఇది తనకైతే కమ్బ్యాక్ టెస్ట్ కదా, ఆ హారిఫిక్ ఇన్సిడెంట్ తర్వాత రావడం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా చాలా ప్రామిసింగ్ గానే కనిపించాడు, కాకపోతే అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే టోటల్ గా దాన్ని బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేస్తూ ఆ సెంచరీని అయితే కంప్లీట్ చేసి అతనైతే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ కెరీర్ లోనే అతని 6 సెంచరీస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు టెస్ట్ లో. ఎందుకు రిషబ్ పంత్ టెస్ట్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గా మిగులుతాడంటే అతని స్టాట్స్ చెప్తాయన్నమాట. అతను చాలా దాటిగా ఆడతాడు, అది కూడా టెస్ట్లు కూడా వన్ డే రూపంలో ఆడేస్తాడనమాట. సో ఖచ్చితంగా రిషబ్ పంత్ ఎప్పటికైనా కూడా మన ఇండియాకి ఎక్స్ ఫ్యాక్టర్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాడని చెప్పడంలో పెద్ద సందేహం అయితే ఉండదు. ఇంకా ఆ తర్వాత శుభ్మన్ గిల్, అతనైతే ఈ నోన్ ఫర్ హిస్ క్లాస్ కదా, ఆ క్రమంలోనే ఒక క్లాసిక్ టర్న్ అయితే కంప్లీట్ చేశాడు 119 నాట్అవుట్ గా నిలవడంతో. సో వాళ్ళిద్దరూ అట్లాంటి సెంచరీ స్కోర్ చేయడంతో మనమైతే 515 రన్స్ హ్యూజ్ లీడ్ అయితే
బంగ్లాదేశ్ ముందర పుట్టని చేసి వాళ్ళనైతే టోటల్గా ప్రెషర్లోకి అయితే నెట్టేసాం. ఇంకా తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ట్విన్సే మళ్ళీ ఇంకోసారి వాళ్ళనైతే ర్యాప్అప్ చేశారు కదా. అంటే ఒక క్రమంలో మంచిగానే ఆడుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు అనుకున్న టైంలో లంచ్ సెషన్ లోపే వాళ్ళిద్దరు అయితే ఆ 6 వికెట్స్ని అయితే సంపాదించేసి టోటల్గా అయితే ర్యాప్అప్ చేసేసి ఈ 5 ప్లేయర్లు అయితే మనం ఈ టెస్ట్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ టెస్ట్ రివ్యూ అయితే. తర్వాత సెకండ్ టెస్ట్ ప్రివ్యూతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా ఎఫర్ట్స్ కనుక ఈ వీడియోస్ మీద మీకు నచ్చుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.